అన్ని రకాల దోశ తినే ఉంటారు, కానీ జొన్న దోశ ఒకసారి టేస్ట్ చూడండి అబ్బా, చాలా బాగుంటుంది. మా ఇంట్లో నేనైతే ఫస్ట్ టైం చేశాను, చాలా బాగా వచ్చింది. టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగుంది. నేను చేసే కొలతలో చేసుకోండి, చాలా బాగా వస్తాయి. 1 కప్పు మినపప్పుకి 2 కప్పులు జొన్నలు వేసుకోవాలి. అందులో 1 టీ స్పూన్ మెంతి వేసుకోవాలి. జొన్న అయితే 8 అవర్స్ పాటు నానపెట్టుకోవాలి, లేదా ఓవర్ నైట్ నానపెట్టినా సరిపోతుంది. మినపప్పు అయితే ఒక 5-6 అవర్స్ నానపెట్టుకోవాలి. మనం గ్రైండ్ చేసే ముందు హాఫ్ అన్ అవర్ ముందే అటుకులను నానపెట్టుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా చేసుకొని బాక్స్ లో పెట్టుకుంటే పిండి బాగా పొంగుతుంది. ఓవర్ నైట్ ఇలా వదిలేసి నెక్స్ట్ డే మార్నింగ్ దోశ వేసుకుంటే చాలా బాగుంటాయి. నేను మీకు చూపించడం కోసం 2 అవర్స్ తర్వాత దోశ వేసి చూపిస్తున్నాను. పాతకాలంలో జొన్నలను ఎక్కువగా తినడం వల్ల వ్యాధి రాకుండా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఈ రోజుల్లో పోషకాలు లేని ఆహారం తినడం వల్ల అనారోగ్యానికి గురవుతున్నారు. జొన్నల్లో వివిధ పోషకాలు ఉన్నాయి. జొన్నలు తినడం వల్ల గుండె సమస్య రాకుండా చాలా హెల్ప్ అవుతుంది. జొన్నలు తినడం వల్ల మన ఎముకలు బలంగా తయారవుతుంది. మన బాడీలో చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది. జొన్నలు తినడం వల్ల రోగ నిరోధక శక్తి చాలా పెరుగుతుంది. జీర్ణ సమస్య లేకుండా. ఇంకా జొన్నల గురించి చెప్పాలంటే ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. దోశ అయితే రెడీ అయిపోయింది. దోశ ఎక్కువగా క్రిస్పీ చేశారంటే అందులో పోషకాలు అన్ని పోతాయి. ఇలా మీడియం గా చేసుకోండి, చాలా బాగుంటాయి. ఈ రోజు టిఫిన్ కి జొన్న దోశ చేశాను. మరి మీ ఇంట్లో ఏం చేశారో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.